గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమరావతి నిర్మాణానికి మరో 45,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కి ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో ఇప్పుడున్నటువంటి 33,000 ఎకరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో పాటు అంతర్జాతీయ విద్యా సంస్థలు, అదేవిధంగా హాస్పిటల్స్, ఇతర అవసరాల దృష్టిలో పెట్టుకుని 45,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకోబోతున్నారు. దానిలో భాగంగానే క్యాబినెట్ నిన్న దీనికి అప్రూవల్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనే దాన్ని నిన్న క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ప్రస్తుతం అమరావతిలో 33,000 ఎకరాలు ఆల్రెడీ 2015లో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు తీసుకున్నటువంటి రైతులకి వివిధ రకాలుగా ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. జరీబు మెట్ట అంటూ డివైడ్ చేసి ఆయా రైతులకి నివాస స్థలాలు, వాణిజ్య సంస్థలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో సేకరించిన 33,000కు అదనంగా ఇప్పుడు 45,000 ఎకరాలు సేకరించబోతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రైతులకి మరింత ప్యాకేజీ ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు, రైతులకి ఇచ్చే కౌలుకు సంబంధించిన విషయంలో కూడా క్లారిటీతో ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి నిన్న క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2015లో నాటికి 2015లో తీసుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కొన్ని చిన్న ఇష్యూస్ అప్పట్లో వచ్చాయి. అసైన్ రైతుకు సంబంధించి కానీ లేకపోతే లంక భూములకు సంబంధించినటువంటి ఇష్యూలో కొన్ని ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఇప్పుడు తీసుకోబోతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఇబ్బంది లేకుండా కొన్ని ఫ్రేమ్వర్క్ అన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చే రైతులకి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు గుర్తించిన అన్ని భూములకు ఏకరీతి విధానంలో అమలు చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో రికార్డుల పరంగా ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం, ఆధారు, పాస్పోర్ట్, ఇతర పత్రాల ఆధారంగానే భూ యజమానులు గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ మండలితో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నీటి వనరుల రక్షణ అంటే గతంలో కొన్ని విమర్శలు, ఆరోపణలకు వచ్చే సుప్రీంకోర్టు కూడా కొన్నిసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అలాంటి ఇబ్బందులు లేకోకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని ముందుగానే తీసుకోవాలని భావిస్తున్నారు. దానిలో భాగంగా వాటికి కూడా ఆమోదం తెలిపారు. ఎస్ఐండ్, దేవాదాయ, లంక భూములపై స్థానిక సంయుక్త కలెక్టర్ ద్వారా విచారణ జరిపించాలని కూడా నిర్ణయించారు. వివాదాలకు తావు లేకుండా ఖచ్చితమైన యాజమాన్య హక్కుల నిర్ధారణ చేయాలని నిర్ణయించారు. సర్వే సమయంలో సరిహద్దుల విషయంలో వివాదాలు తలెత్తుకోకుండా సాంకేతిక డ్రోన్ను వినియోగించి మొత్తం కూడా సర్వేలు చేయించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇప్పుడు అదనంగా తీసుకోబోతున్నటువంటి 45,000 ఎకరాల భూమికి సంబంధించి అక్కడ భూమి లేని పేదలకు 10 ఏళ్ల పాటు నెలకి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఇక్కడ అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు 2,500 రూపాయల పెన్షన్ 10 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అదనంగా తీసుకున్నటువంటి 45,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్కి సంబంధించి దాదాపు అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటే అక్కడ వ్యవసాయం ఉండదు కాబట్టి అక్కడ రైతు కూలీలకి, భూమి లేని పేదలకు 10 ఏళ్ల పాటు నెలకి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. రైతులకు ఒకే దఫాలో 1,50,000 పంట రుణమాఫీ కూడా చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో అంటే ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి ఆ ప్రాంతంలో రైతు కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులు, అవసరమైన వారి కోసం ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు చూస్తున్నంత కూడా ప్రస్తుతం అమరావతి ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి వెంకటాపాలెం, కృష్ణాపాలెం, అదేవిధంగా మందడం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నటువంటి ల్యాండ్ ఇదంతా. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు జరగలేదు కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో సాగు చేసుకున్నారు. వాస్తవంగా ఈ భూమి అంతా కూడా రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు అదనంగా తీసుకోబోతున్నటువంటి 45,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం చేయబోతున్నారు. వాటితో పాటు క్రికెట్ స్టేడియం, అదేవిధంగా అత్యున్నత విద్యా సంస్థలు, ఇతర దేశాలు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ విద్యా సంస్థలతో పాటు హాస్పిటల్స్, అదేవిధంగా ఇతర పార్క్స్ సంబంధించి లేకపోతే ఇతర కంపెనీలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా వాటిలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే తీసుకున్నటువంటి 33,000 ఎకరాల్లో దాదాపుగా భూమి ఎలకేషన్ అనేది పూర్తి అయింది. ఎందుకంటే అటు క్యాపిటల్ రీజియన్ అంటే సిటీ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాలకు సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి కట్టడాలు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ SRM, లేకపోతే విట్ యూనివర్సిటీ, ఇతర అమృత యూనివర్సిటీ ఇవన్నిటికి ఆల్రెడీ భూములు కేటాయించారు. ఇతర సంస్థలు కూడా భూములు కేటాయించారు కాబట్టి రోడ్ల నిర్మాణాలకు కూడా చాలా ఎక్కువ ల్యాండ్ ఎలకేట్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు అదనంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుని ఇంకా
ఇతర అంతర్జాతీయ విద్యా సంస్థలు హాస్పిటల్స్ అవన్నీ తీసుకొచ్చి దాన్ని కూడా డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు కొంత అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే 33,000 ఎకరాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి 45,000 ఎకరాలు అదనంగా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి చేయకోకుండా మళ్ళీ 45,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి కొంత ముందుగా 2015లో ఇక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల భూములను డెవలప్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాని రెండింటిని కూడా డెవలప్ చేస్తామని, సమాంతరంగా డెవలప్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మరి ఇప్పటి వరకు కేవలం 45,000 ఎకరాలు కొన్ని వేల ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇప్పుడు కొత్తగా రూల్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. కాబట్టి రైతుల వద్దకు వెళ్ళి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ సంబంధించి వాళ్ళు ఒప్పించి 45,000 ఎకరాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. పెదకూరపాడు, కోసూరు ఆ ప్రాంత పరిసరాల్లో, అమరావతి ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం అయితే సేకరించబోతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV అమరావతి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.